పార్లమెంట్ సభ్యుల దృష్టికి స్టీల్ ప్లాంట్ సమస్యలు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించడంలో మీరు చొరవ చూపాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు నేడు పార్లమెంట్ సభ్యులకు విన్నవించారు. విశాఖ విచ్చేసిన పార్లమెంట్ సభ్యులను నేటి ఉదయం నగరంలో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, దేశంలోనే సముద్రతీర ప్రాంతంలో గల ఏకైక ఉక్కు పరిశ్రమ ఇది ఒకటే అని వారు అన్నారు. దీనిని రక్షించుకుని దేశీయ ఉక్కు ఎగుమతులను మరింత ప్రోత్సహించడం ద్వారా దేశ సంపద మరింత అభివృద్ధి జరుగుతుందని వారు వివరించారు. నేడు కేంద్ర ప్రభుత్వం దీనిని రక్షించడం కోసం 11,400 కోట్ల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వం 2,600 కోట్ల రూపాయలను అందించినప్పటికీ సొంత గనులు లేకపోవడంతో దీని ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోందని, దీనివల్ల లాభాల స్థానంలో నష్టాలు వస్తున్నాయని వారు వివరించారు. దీనికి పరిష్కారం సొంత గనులు కేటాయించడం లేదా సేల్లో విలీనం చేసి రా మెటీరియల్ కష్టాలను తగ్గించడం సాధ్యపడుతుందని వారు అన్నారు. నేటి స్టీల్ యాజమాన్యం అనాలోచిత నిర్ణయాలతో ఉత్పత్తి వ్యయం మరింత పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలను మరింత అధికం చేస్తుందని వారు అన్నారు. కార్మికులు 2012 జీతాలను, అధికారులు 2007 జీతాలను తీసుకుంటున్నప్పటికీ ఆ జీతాలలో కోతలు విధిస్తోందని అన్నారు. ఇదే కాకుండా కార్మికులకు హెచ్ఆర్ఏ నిలుపుదల చేశారని, ఉక్కునగరంలో నివసిస్తున్న వారికి ఎక్కడా లేని విధంగా యూనిట్ కరెంటు ఛార్జీలను అత్యధికంగా పెంచివేశారని, చివరకు 24 గంటలు అందుబాటులో ఉంచవలసిన క్యాంటీన్ సౌకర్యాన్ని కూడా నిలుపుదల చేశారని వారు వివరించారు. ఇలా కార్మికులను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తూ ఈ వైఖరిని ప్రశ్నిస్తే వారిపై నిర్బంధంతో పాటు శాఖపరమైన చర్యలతో భయాందోళనలను సృష్టిస్తున్నారని వారు అన్నారు. కనుక ఈ విషయంలో మీరు దృష్టి సారించి ఈ అంశాలను పార్లమెంటులో ప్రస్తావించి స్టీల్ మంత్రిత్వ శాఖకు తగిన సూచనలు అందించాలని వారు అభ్యర్థించారు. శ్రీ ఎస్ రాధా మోహన్ సింగ్ చైర్పర్సన్, కామ్రేడ్ వి సల్వరాజ్, శ్రీమతి జ్యోతి మణి, శ్రీ జగదీష్ షట్టర్, శ్రీ రాజీవ్ భరద్వాజ్, శ్రీ ముజిబుల్లా ఖాన్, శ్రీ బిష్ణు పండారాయ్ పార్లమెంటు సభ్యులను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె అయోధ్యరామ్, దాలి నాయుడు, సురేష్ బాబు, జె రామకృష్ణ, ఎల్వి రమణ కలిశారు. మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.